మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న 26 సంవత్సరాల మహిళా ఉద్యోగి పని ఒత్తిడిని తట్టుకోలేక చనిపోయింది. ఆమె పేరు అన్నా సెబెస్టియన్. ఆమె మార్చిలో కంపెనీలో జాయిన్ అయింది. జూలైలోనే చనిపోయింది. అంటే సరిగ్గా 4 నెలలు. ఆమెకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఆమె చనిపోయే ముందు చెస్ట్లో నొప్పి వస్తుందంటే వాళ్ళమ్మ డాక్టర్ దగ్గరికి చూపిస్తే సమస్య ఏమీ లేదని చెప్పారు. చాలా ఒత్తిడి ఉంది, నిద్ర సరిగా లేదు, అది తగ్గించుకుంటే మంచిది, సరైన సమయానికి కూడా తింటే మంచిదని చెప్పారు. నిజానికి ఈ సమస్య ఆమె పనిచేస్తున్న కంపెనీ వల్ల వచ్చింది. అలవాటైతే సరిపోతుంది కదా అని అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి మళ్ళీ జాబ్ పోతే రాదు అని జాబ్ చేయటమే మొదలుపెట్టింది. వాళ్ళ అమ్మ చెప్పినా వినలేదు. చిన్నప్పటి నుంచి కష్టపడి రెయ్యింబగళ్ళు చదివి వాళ్ళ తల్లిదండ్రులు జాబ్ వదిలేయమని చెప్పారు. బాగా ఎక్కువ స్ట్రెస్ ఎందుకు పడతావు, జాబ్ వదిలేస్తే వేరే జాబ్ చూసుకుందులే అన్నారు. కానీ కొన్ని రోజులు చేస్తే అలవాటైపోతుంది కదా అమ్మ అని చెప్పేసి జాబ్ను కంటిన్యూ చేసింది. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివేది. రెయ్యింబగళ్ళు నిద్ర మానుకొని చదివి CAలో 70% మార్కులతో టాపర్గా నిలిచి జాబ్ EY కంపెనీలో కొట్టింది. జీవితంలో కాస్త అయితే లైఫ్ సెటిల్ బాగా ఉంటుంది, లైఫ్ స్టైల్ మారిపోతుందని ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది. అంతలోనే అసూలు బాసింది. ఈమె తల్లి తన కూతురుకు జరిగిన పరిస్థితిని వివరిస్తూ EY కంపెనీ చైర్మన్కి ఒక లేఖ రాసింది. ఆ లేఖ ఇప్పుడు దేశంలో అందరినీ ఆలోచింపజేస్తుంది. దీని మీద కేంద్ర లేబర్ మినిస్టర్ కూడా స్పందించారు. దీని మీద ఎంక్వైరీ చేయమని ఆదేశించారు. అయితే ఆమె తల్లి ఆ లేఖలో ఎలాగూ నా కూతురు లేదు, మిగతా కుటుంబాలు కూడా మా కుటుంబం పడ్డట్టుగా బాధపడొద్దు అని ఎట్లాగైనా చర్యలు తీసుకోమని ప్రాధేయపడింది. ఒక CA పరిస్థితి ఇలా ఉంటే మరి IT ఎంప్లాయ్ పరిస్థితి ఏంటి? IT ఎంప్లాయ్ అంటేనే రాత్రింబగళ్ళు 24 గంటలు పనిచేయాల్సి వస్తుంది. తినేటప్పుడు, తాగేటప్పుడు, పడుకునేటప్పుడు ప్రతిసారి వర్క్ గురించి ఆలోచిస్తారు. ల్యాప్టాప్లో కష్టాలు కనపడవు. 6 అంకెల జీతం అది మాత్రమే కనపడుతుంది, గొప్పగా కనపడుతుంది. చూసేవాడు ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటాడు. కానీ IT ఎంప్లాయ్ పెనం మీద కూర్చున్నట్టుగా ఉంటుంది. టార్గెట్లు, డెలివరబుల్ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి. అలా కాకపోతే మేనేజర్ మీటింగులు పెట్టి మరీ ఎస్కలేషన్ చేస్తారు. సో జీవితంలో సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు బాగా చదివేసి IT జాబ్కి వస్తారు. IT కంపెనీలో పెట్టే ఇబ్బందుల వల్ల, పాలిటిక్స్ వల్ల, వర్క్ ప్రెషర్ వల్ల IT కంపెనీ కష్టాలు మామూలుగా ఏముండవు. పని గంటలు ఎక్కువే, వచ్చే స్ట్రెస్ ఎవ్వరికి చెప్పినా అర్థం కాదు. ఇలా IT ఎంప్లాయీస్ నెత్తి నోరు పెట్టుకొని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. MNC జాబ్ అంటే గొప్ప జాబ్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ IT ఎంప్లాయీస్కే తెలుసు IT కష్టాలు ఏంటో. సో ఇప్పటికైనా ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. IT వాళ్ళ పని గంటలు తగ్గించి వాళ్ళకు కొంచెం ఉపశమనం కలిగిస్తే 8 గంటల కంటే ఎక్కువగా పని చేయకూడదని అలాంటి చట్టాలు గట్టిగా అమలు చేస్తే అప్పుడైనా కొంచెం IT ఎంప్లాయీ సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. IT ఎంప్లాయీ అనే కాదు, మిగతా ఏ ఎంప్లాయీ అయినా సరే 8 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా ప్రభుత్వాలు కంపెనీల మీద చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాఫ్ట్వేర్ బాగుంటుందని మనం అనుకుంటాం. సాఫ్ట్వేర్లో పనిచేసే పిల్లలు అదృష్టవంతులని మనం అనుకుంటాం. వాళ్ళు చూస్తున్నంత నరకం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. 14 గంటలు 16 గంటలు వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళపైన నియంత్రణ లేకపోతే సాఫ్ట్వేర్ అంటే కేవలం డబ్బులు ప్రభుత్వానికో లేదా ఆ కంపెనీ యజమానుకో డబ్బులు రావటం, ఆ పిల్లలకు కూడా కొద్ది రోజులు వస్తాయి జీతబత్యాలు, తర్వాత ఇక వాళ్ళ నడువులు విరిగిపోతాయి, చేయలేరు, బయటకు వచ్చి ఏరే పని చేయలేరు. దీనిపైన సిస్టమ్ పెట్టి ఒక నియంత్రణ పెట్టకపోతే మనం పైన ఈ వెలుగులు చూసి సంతోషపడటం తప్పితే లోపల పరిస్థితులు అర్థం చేసుకోలేకపోతున్నాం అనేది నా భావం.